ఈసారి తిరుపతిలో వినాయక చవితి అదరగొట్టేశారు అసలు. నేను చూసిన వినాయకులన్నీ ఈ వీడియోలో మీగ్గని చూపిస్తా, చూసేద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసి తిలక్ రోడ్డుకి వెళ్ళాము. ఇక్కడ ఈసారి కలిసాలతో పెట్టున్నారు. చాలా బాగుండింది అసలు. మెయిన్ గా ఈ హుండీ అయితే నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది. ఈ హుండీ ఎంత మందికి నచ్చిందో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసాలండి. నెక్స్ట్ ఈ తిలక్ రోడ్ లోనే కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలాచీలతో వినాయకుడు చేస్తున్నారు. అదరగొట్టేశారు అసలు. ఇది కూడా నాకు భలే నచ్చేసింది. నెక్స్ట్ అయితే పశుపతి దగ్గర ఉన్న వినాయకుడు చూడడానికి వెళ్ళాము. ఇక్కడ చాపలాగా ఒక మనిషి వచ్చి ఉంటది కదా, ఆ థీమ్ తో వినాయకుడు చేస్తున్నారు. దాన్ని ఏమంటారో మీకు గాని తెలిసింటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసాలండి. నెక్స్ట్ అయితే రాజన్న పార్క్ దగ్గర లీలా బ్రో వాళ్ళ బొమ్మ కాడికి వెళ్ళాము. అబ్బా ఎంత పెద్ద బొమ్మ అంటే దగ్గర నుంచి వీడియో తీస్తా ఉంటే ఫోన్ లోనే సరిపోలేదు అసలు. భలే పెట్టారు. ఇంకా ఏ బొమ్మ దగ్గరికి వెళ్ళినా గానీ పిల్లలు పెద్దలు అందరూ గుర్తుపట్టొచ్చి చాలా బాగా మాట్లాడారు. ఇదంతా కేవలం మీ వల్లనే. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ గైస్. ఇంతటితోనే అయిపోలేదు. నెక్స్ట్ పార్ట్ లో ఇంకా కొన్ని వినాయకులను చూపిస్తాను. అదనమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.